ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు రేపు అతి శక్తివంతమైనటువంటి ఒక రోజండి. మంగళవారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకునే మాట అనేది చాలా శక్తివంతమైన మాట. రేపటి రోజున ఉదయాన్నే లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటూ అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన మాట అనేది ఉందండి. ఒక పదం అని కూడా చెప్పొచ్చు. ఈ 5 అక్షరాల పదాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకుని చూడండి ఫ్రెండ్స్. మీరు ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందువల్ల అంటే ఆ పదానికి అంత శక్తి అనేది ఉంది. అందులోనూ అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజించుకునేటువంటి మంగళవారం రోజున. ఈ రోజున మనం ఉదయాన్నే నిద్ర లేవగానే ఇంకా బ్రహ్మముహూర్తంలో చెప్పుకునే పనైతే ఇంకా చాలా మంచిదనమాట. కానీ ఆ టైంలో మేము లేవలేమండి. మేము కొంచెం లేట్ నైట్ డ్యూటీలు చేసొచ్చాం. కొంచెం మేము టైం మించి లేస్తాము అన్నా కూడా పర్వాలేదు. మీరు నిద్ర లేవగానే పరగడుపున ఈ మాట అనేది చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరనుకున్న పని, మీరనుకున్న విషయం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ పదం ఏంటి అనేది తెలుసుకునే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, పెళ్ళి, ప్రేమ, సంతానం లేకపోవటం, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయిరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయి గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. ఓం జై వారాహి మాత. ఇక వీడియోలోకి వచ్చేస్తే, రేపు మంగళవారం అండి. చాలా శక్తివంతమైన రోజు. రేపు ఉదయం మామూలుగా మనం పరిహారాలు ఇలా ఎన్నో రకాల బీజాక్షరాలను అనుకుంటూ ఉంటాం. పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే రేపటి రోజున మనం అనుకోబోయే ఈ పదానికి కానీ, ఒక చిన్న పరిహారానికి కానీ చాలా శక్తి అనేది మనకు తిరిగి రావటం అనేది జరుగుతుంది. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మేము పీరియడ్స్‌లో ఉన్నాము లేదా చేసుకోవచ్చా? మేము అనుకోవచ్చా? అనే ఒక డౌట్ అనేది ఎవ్వరికీ కూడా అవసరం లేదండి. ఇంకా మామూలుగా మీరు ఎన్ని గంటలకు లేసినా సరే ఉదయాన్నే మనం ఎప్పుడు కూడా అలవాటనేది అందరికీ ఉంటుంది. రోజు మనం అరచేతుల్ని చూసుకుంటూ ఉంటాం. ఎందువల్ల అంటే అరచేతుల్లో మనకి లక్ష్మీదేవులు ముగ్గురు అమ్మలు కూడా మన అరచేతిలో నివాసం చేస్తూ ఉంటారు అనేది మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురు కూడా మన అరచేతిలో నివాసం చేస్తూ ఉంటారండి. అలాంటి లక్ష్మీదేవిని చూస్తూ మన కళ్ళకు అద్దుకుంటూ ఉంటాం. మన అరచేతుల్ని. 2 కూడా మన కళ్ళకు అద్దుకొని చూసుకుంటూ ఉంటాం కదా! రోజు ఇలా చూసుకునేటప్పుడు రేపు కూడా మీరు ఉదయాన్నే అనుకోవాల్సిన మాట ఏంటి అంటే, మీరు ఎందుకు ఇలా తెలియజేస్తున్నారు అని అంటే గనక ఇంతకుముందు కూడా మన ఛానల్‌లో చెప్పామండి. చెప్పినప్పుడు చాలామంది ఫాలో చేశారు. అలాగే రేపు కూడా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మాట అనేది చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ మాట ఏంటి అంటే, నేను చాలా అదృష్టవంతురాల్ని అనే ఒక నమ్మకాన్ని మనం తెప్పించుకోవాలి. మనం ఉదయాన్నే నిద్ర లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటూ ఈ మాట అనేది అనుకోవాలి. నేను చాలా అదృష్టవంతురాల్ని అని. ఇది మంత్రం కాదు, తంత్రం కాదండి. ఇది ఒక స్విచ్ బోర్డ్ కానీ, ఏంజెల్స్ నంబర్ కానీ అలాంటివన్నీ కూడా ఏం కాదు. ఎందుకు ఇలా అనుకోవాలి అంటే గనక నిజంగా మనం ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం. నేను కర్మ అనేది ఏంటి? ఇలా ఉంది నా కర్మ. నేను ఒక అన్‌లక్కీ ఫెలోనా? నాకు అదృష్టం అనేదే లేదా? నా జీవితంలో అదృష్టం అనేదే రాదా? అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి పాజిటివ్ అయిన థాట్‌తో ఉదయాన్నే నిద్ర లేవగానే
మీ అరచేతుల్ని చూసుకుంటూ నేను చాలా అదృష్టవంతురాల్ని. నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఇంత పెద్ద అదృష్టాన్ని నాకు కల్పించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఈ మాటని మీరు అనుకోండి ఫ్రెండ్స్. నేను అదృష్టవంతురాల్ని, ఐ యామ్ వెరీ లక్కీ పర్సన్ అని చెప్పి మీరు అనుకోండి. ఖచ్చితంగా ఇదొక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అని కూడా చెప్పవచ్చు. మీరు ఎలా అయినా సరే అనుకోవచ్చండి. మంత్రం అనుకోవచ్చు, ఏమైనా సరే అనుకోవచ్చు. ఎలాంటి ఒక నెగెటివ్ మనసులో ఎనర్జీ అనేది మీ మనసులో ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు అంటే రేపు మీరు మంగళవారం కదా, చాలా శక్తివంతమైన రోజు కదా, అమ్మవారికి వినిపించేలా, విశ్వానికి వినిపించేలా మీరు ఈ విధంగా అనుకోవాలి. విశ్వం నాకు ఖచ్చితంగా లక్ అనేది నాకు అందజేస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో అరచేతుల్లో అమ్మవారు ఉంటారు కదండి. మీరు ఏదైతే గనక పాజిటివ్‌గా అమ్మవారితో చెబుతారో అదే మనకు జరుగుతుంది. ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఆలోచించకూడదనే విషయాన్ని మీరు మన పెద్దవాళ్ళందరూ కూడా మనందరికీ చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా సరే ఎలాంటి విషయంలోనైనా అధైర్యపడుతూ ఉన్న చాలామంది కూడా ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. "అక్క నాకు ఇంకా జరగలేదక్క, నాకు ఇంకా అదృష్టవంతులు అని ఎవరు లేరు" అనుకునే వాళ్ళందరూ కూడా రేపు మీరు ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడు అరచేతుల్ని చూసుకుంటూ ఈ మాట అనేది అనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మనీ పరంగా కానివ్వండి, ఎలాంటి ఒక విషయమైనా అదృష్టం అంటే ఏంటండి? అదృష్టం అనేది ఎలాగైనా సరే కలిసి రావచ్చు. అదృష్టం అంటే అందువల్ల నేను అదృష్టవంతురాలిని అని ఇలా ఒక 5 నిమిషాల సేపు మీరు అనుకోండి ఫ్రెండ్స్. నేను లక్కీ, లక్కీ అంటే ఒక 5 అక్షరాలు LUCKY లక్కీ అంటే 5 అక్షరాలు కలిసిన ఈ పదాన్ని లక్కీ. లక్ అనేది మనకు కలిసి రావటానికి మన చేతుల్లో మాత్రమే ఉందండి. అందరికీ ఆ అదృష్టం కలిసొస్తుంది. కాకపోతే కొంచెం ముందు వెనుక అంతే. అందువల్ల మీరు గట్టి నమ్మకంతో ఇలా అనుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా రిజల్ట్‌ని మీరు చూడగలుగుతారు. కాబట్టి రేపటి రోజున మీరు ఇది తప్పకుండా చేసి చూడండి. మీ జీవితంలో కూడా మీకు ఒక లక్ అనేది ఉందని మీకే ప్రూవ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సర్వేజన సుఖినో భవంతు.